బ్రేకింగ్ న్యూస్. సాధారణంగా మనకి ధరలు తగ్గుతుంది అంటే ఎక్కువ శాతం సామాన్యులకైతే మంచి ఊరట కలిగించే విషయం అని చెప్పుకోవాలి. మరి ఆ ధరలు ఏం తగ్గుతుంది, ఎంత తగ్గుతుంది, ఎప్పటి నుంచి తగ్గుతుంది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉండబోతుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు. ఇక సామాన్యులకు అంతగా ఆ ఊరట కలిగించే విషయం ఏమిటి అంటే కనుక మరి 1వ తేదీ నుంచి వీటి ధరలు అయితే దిగిరానున్నాయి. అది సాధారణంగా మన అందరికీ తెలుసు. ప్రభుత్వం ఇప్పటికే దీనిపై చర్చలు అనేది జరిపింది. దీనివల్ల చాలామందికి అయితే ఊరట లభిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెల ఆరంభంలో కొత్త బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది, మనందరికీ తెలిసిందే. ఇందులో పలు అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. అయితే వివిధ వాటిపై దిగుమతి సుంకాలను తగ్గిస్తూ నిర్ణయం అయితే తీసుకుంది. దీనివల్ల కొన్నిటి ధరలు అయితే తగ్గనున్నాయి. అయితే బడ్జెట్ ప్రతిపాదనలు ఏప్రిల్ 1 నుంచి అంటే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అయితే అమల్లోకి రానున్నాయి. మరి ఈ వివరాలు కనుక మనం బాగా పరిశీలించినట్లయితే ముందుగా ఎలక్ట్రానిక్స్ మీద బాగా మనకి ట్యాక్స్ కానివ్వండి, ధరలు కానివ్వండి తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మొబైల్స్ కానివ్వండి, ఈ యొక్క మొబైల్ గూడ్స్ ధరలు అయితే తగ్గనున్నాయన్నమాట. మొబైల్ ఫోన్లు ఏవైతే ఉన్నాయో ఇవి కంపెనీల దగ్గర నుంచి వచ్చే ధరలు ఏవైతే ఉంటాయో మరి అధికంగా మనకి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అవుతున్న క్రమంలో రేట్లు అనేది పెరుగుతూ ఉంటాయి. మరి వాటిని తగ్గిస్తూ మరి దిగుమతి సుంకాన్ని అయితే ఎత్తివేశారనమాట. దీనివల్ల ఫోన్లు కొనుగోలు చేసే వారందరికీ కూడా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే ఎల్ఈడి టీవీలు కానివ్వండి, మరి ఎల్ఈడికి సంబంధించిన టీవీలు ఏవైతే ఉంటాయో ఇక ధరలు కూడా దిగి వస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే టీవీల తయారీలో ఉపయోగించే ఓపెన్ సెల్స్ మరి ఇతర కీలక విడిభాగాలు ఏవైతే ఉంటాయో అంటే స్పేర్ పార్ట్స్ అంటారు కదా, మరి వీటి దిగుమతి అనేది సుంకాలను అయితే తగ్గిస్తూ ప్రతిపాదనలు అయితే చేశారు. మరి దీనివల్ల వీటి ధరలు కూడా తగ్గనున్నాయి. మరి ఏప్రిల్ 1 నుంచి ఇది కూడా అమల్లోకి అయితే రానుంది. ఇక ఈవీ బ్యాటరీలో ఇప్పటికే మనందరికీ తెలుసు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎంత వాడకంలో ఉందనేది. అయితే ఈ యొక్క కాంపోనెంట్స్ ధరలు కూడా తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లిథియం అయిన బ్యాటరీ ఏవైతే ఉంటాయో ఈ యొక్క బ్యాటరీకి సంబంధించి ఎక్కువ రేట్లు అయితే ఉండడంతో చాలామంది ఆ పెట్రోల్ వెహికల్స్నే కంటిన్యూ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ మరి ప్రభుత్వం దీనికి బాగా ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి మరి ఇందులో భాగంగా మరి లిథియం బ్యాటరీని కూడా ఈ యొక్క ధరలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా తగ్గిస్తుంది. దేశంలో ఈవీ వినియోగాన్ని మరింత పెంచడానికే ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది. ఇక అదేవిధంగా మెడికల్ ఎక్విప్మెంట్ అండి. మరి చాలామందికి తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు భోజనం ఎంత అవసరమో మెడిసిన్స్ కూడా అంతే అవసరం. కాబట్టి మెడికల్ ఎక్విప్మెంట్కి సంబంధించి లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ధరలు ఏవైతే ఉంటాయో ఇవి కూడా దిగిరానున్నాయి. మరి 36 కీలకమైన మెడిసిన్స్కి సంబంధించిన బేసిస్ కస్టమర్స్ డ్యూటీ నుంచి మినహాయించారనమాట. ఇకపోతే క్యాన్సర్ డ్రగ్స్ కూడా కొన్ని ఇందులో ఉన్నాయి. చాలా వరకు కూడా మేలైన మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా వాడకంలో ఉన్న మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపై కూడా దృష్టి పెట్టింది ప్రభుత్వం. మరి ఇందులో భాగంగా కొన్ని వైద్య పరికరాలపై కూడా సుంకాలు అయితే తగ్గించాయన్నమాట. మరి ఇందులో భాగంగా ధరలు అనేది తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏప్రిల్ 1 నుంచే. ఇకపోతే లెదర్ అంటే మనందరికీ తెలుసు, షూస్ కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి, మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే లెదర్కి సంబంధించిన అనేక వస్తువులు అయితే ఉంటాయి. మరి ఇటువంటి పదార్థాలపై కూడా దిగుమతి సుంకాలను అయితే తగ్గించారు. మరి చాలా వరకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నమాట.